హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దాం రండి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది? 1947 ఆగస్టు 15, 1950 జనవరి 26, 1949 నవంబర్ 26, 1951 జనవరి 1. బిట్ ఇంకోసారి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఆప్షన్ బి 1950 జనవరి 26. రెండవ ప్రశ్న. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? ఏ హైకోర్టు, బి జిల్లా కోర్టు, సి సుప్రీంకోర్టు, డి లోక్ అదాలత్. భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సి సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉంది? ఏ విశాఖపట్నం, బి అమరావతి, సి కర్నూలు, డి తిరుపతి. ఆన్సరు బి అమరావతిలో ఉంది. హైకోర్టు జడ్జిలను ఎవరు నియమిస్తారు? ఏ ప్రధానమంత్రి, బి రాష్ట్ర గవర్నర్, సి రాష్ట్ర ముఖ్యమంత్రి, డి భారత రాష్ట్రపతి. ఆన్సరు డి భారత రాష్ట్రపతి నియమిస్తాడు హైకోర్టు జడ్జిలను. భారత రాజ్యాంగంలో మౌలిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఆన్సరు పార్ట్ 3లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు పార్ట్ 3లో ఉన్నాయి. తర్వాత పిల్ అంటే ఏమిటి? పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రైవేట్ ఇంట్రెస్ట్ లా, పబ్లిక్ ఇంటర్నల్ లా, పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆప్షన్ ఏ. హైకోర్టు యొక్క రిట్ జ్యూరిడిక్షన్ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 32, ఆర్టికల్ 226, ఆర్టికల్ 136, ఆర్టికల్ 356. ఆన్సరు ఆర్టికల్ 226. సుప్రీంకోర్టు రిట్ జ్యూరిడిక్షన్ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 32, ఆర్టికల్ 226, ఆర్టికల్ 368, ఆర్టికల్ 356. ఆన్సరు ఆర్టికల్ 32లో. సుప్రీంకోర్టుది అయితేనేమో ఆర్టికల్ 32లో ఉంది. హైకోర్టుది అయితే కనుక ఆర్టికల్ 226లో ఉంది. భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఇందిరాగాంధీ, ఫాతిమా బీవి, కిరణ్ బేడి, సుష్మా స్వరాజ్. ఆన్సరు ఫాతిమా బీవి. లోక్ అదాలత్ లక్ష్యం ఏమిటి? క్రిమినల్ కేసుల విచారణ, త్వరితగతిన పరిష్కారం, శిక్ష విధించడం, పోలీస్ విచారణ. లోక్ అదాలత్ లక్ష్యం ఏమిటంటే త్వరితగతిన పరిష్కారం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఆర్టికల్ ఏది? రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 368, ఆర్టికల్ 356, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆర్టికల్ 368. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 58 సంవత్సరాలు. ఆన్సరు 62 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 58 సంవత్సరాలు. ఆన్సరు వీళ్ళది కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమ్మా. 2000, 2005, 2010, 1995. ఆర్టీఐ చట్టం 2005లో అమల్లోకి వచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఎవరికి ఉంది? పోలీసు, జడ్జి, న్యాయవాది, గవర్నర్. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం పోలీసుకే ఉంది. క్రిమినల్ కేసులు ప్రధానంగా ఏ కోర్టులో విచారిస్తారు? సివిల్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. క్రిమినల్ కేసులను
సెషన్స్ కోర్టులో విచారిస్తారు. సివిల్ కేసులు ఏ కోర్టులో విచారిస్తారు? సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు. సివిల్ కేసులను సివిల్ కోర్టులో విచారిస్తారు. హైకోర్టు బెంచ్ అంటే ఏమిటి? కోర్టు భవనం, న్యాయమూర్తుల సమూహం, న్యాయవాది, కేసు ఫైలు. హైకోర్టు బెంచ్ అంటే న్యాయమూర్తుల సమూహం. భారత రాజ్యాంగం ప్రధాన శిల్పి ఎవరు? గాంధీ, నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పటేల్. ఆన్సరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 14 దేనిని సూచిస్తుంది? సమానత్వ హక్కును, స్వేచ్ఛను, విద్యను, మతాన్ని. దేన్ని సూచిస్తుంది? ఆర్టికల్ 14 సమానత్వపు హక్కుని సూచిస్తుంది. ఆర్టికల్ 19 ఏ హక్కుకు సంబంధించినది? జీవన హక్కు, స్వేచ్ఛా హక్కు, సమానత్వం, ఆస్తి హక్కు. జీవన హక్కు, స్వేచ్ఛా హక్కు, సమానత్వం, ఆస్తి హక్కు. ఆర్టికల్ 19 అనేది స్వేచ్ఛా హక్కును సూచిస్తుంది. ఆర్టికల్ 21 ఏ హక్కును సూచిస్తుంది? విద్య, సమానత్వం, జీవన హక్కు, మతం. ఆర్టికల్ 21 జీవన హక్కును సూచిస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమిటి? చట్టాలను పరిశీలించటం, కేసు నమోదు, శిక్ష విధించటం, పోలీసు విచారణ. జ్యుడిషియల్ రివ్యూ అంటే చట్టాలను పరిశీలించటం. గవర్నర్ పదవీ కాలం ఎంత? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, కోల్కత్తా. ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతదేశం ఏ విధమైన దేశం? ఫెడరల్, యూనిటరీ, రాజ్యాంగం లేదు, రాజ్యం. భారతదేశం అనేది ఫెడరల్ దేశం. శాసనసభ కాలం ఎంత? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆన్సరు 5 సంవత్సరాలు. భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత? 25, 27, 28, 30. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 28. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? 7, 8, 9, 6. ఆన్సరు 8. ఐపీసీ పూర్తి రూపం ఏమిటి? ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పోలీస్ కోడ్, ఇంటర్నల్ పీనల్ కోడ్, ఇండియన్ పబ్లిక్ కోడ్. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఏ. సిఆర్పిసి అంటే ఏమిటి? సివిల్ ప్రొసీడ్యూర్ కోడ్, క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్, కోర్ట్ ప్రొసీడ్యూర్ కోడ్, క్రిమినల్ పబ్లిక్ కోడ్. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్. ఆప్షన్ బి. సిపిసి పూర్తి రూపం ఏమిటి? క్రిమినల్ పీనల్ కోడ్, కోర్ట్ పీనల్ కోడ్, సివిల్ ప్రొసీడ్యూర్ కోడ్, సివిల్ పోలీస్ కోడ్. సిపిసి అంటే సివిల్ ప్రొసీడ్యూర్ కోడ్. ఆన్సర్ ఆప్షన్ సి. బెయిల్ అంటే ఏమిటి? తాత్కాలిక విడుదల, శిక్ష, కేసు రద్దు, విచారణ. బెయిల్ అంటే తాత్కాలిక విడుదల. నాన్ బెయిల్ అంటే ఏమిటి? బెయిల్ ఇవ్వడం, బెయిల్ ఇవ్వకపోవడం, కేసు ముగింపు, శిక్ష తగ్గింపు. నాన్ బెయిల్ అంటే బెయిల్ ఇవ్వకపోవడం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దేనికి సంబంధించినది? సాక్ష్యాలకి, శిక్షకి, కేసు నమోదుకి, విచారణకు. దేనికి సంబంధించింది? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది సాక్ష్యాలకు సంబంధించింది. పిల్ ప్రధానంగా ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది? 1970లలో, 1980లలో, 1990లలో, 2000లలో. పిల్ అనేది ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే 1980ల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. హైకోర్టు తీర్పుపై అప్పీలు ఎక్కడికి వెళ్తుంది? సుప్రీంకోర్టుకి, జిల్లా కోర్టుకి, సెషన్స్ కోర్టుకి, లోక్ అదాలత్కి. హైకోర్టుపై అప్పీలు ఎక్కడికి వెళ్తుందంటే సుప్రీంకోర్టుకు వెళ్తుంది. లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? 500, 530, 543, 550. ఆన్సరు 543. రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? 230, 245, 250, 260. ఆన్సరు 245. రాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్రపతి ఎన్నికను
ఎవరు నిర్వహిస్తారు? ఎలక్టోరల్ కాలేజ్, ప్రజలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు. ఆన్సరు ఎలక్టోరల్ కాలేజ్. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ప్రజలు, రాష్ట్రపతి, గవర్నర్, సుప్రీంకోర్టు. ఆన్సరు రాష్ట్రపతి. గవర్నర్ను ఎవరు నియమిస్తారు? ముఖ్యమంత్రి, ప్రజలు, రాష్ట్రపతి, పార్లమెంట్. ఆన్సరు రాష్ట్రపతి. గవర్నర్ను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. హైకోర్టు పరిధి ఏమిటి? రాష్ట్రం, జిల్లా, దేశం, గ్రామం. హైకోర్టు పరిధి రాష్ట్రం. సుప్రీంకోర్టు పరిధి ఏమిటి? రాష్ట్రం, జిల్లా, దేశం, గ్రామం. ఆన్సరు దేశవ్యాప్తంగా. హైకోర్టు ఎన్ని రిట్స్ను జారీ చేయగలదు? 3, 5, 7, 4. హైకోర్టు ఎన్ని రిట్స్ను జారీ చేయగలదంటే 5 రిట్స్ని జారీ చేయగలదు. హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని సమర్పించు, కేసు రద్దు, ఆదేశం, హక్కు. హెబియస్ కార్పస్ అంటే శరీరాన్ని సమర్పించు అని అర్థం. మాండమస్ అంటే అర్థం ఏమిటి? రద్దు, ఆదేశం ఇవ్వడం, హక్కు, విచారణ. మాండమస్ అంటే అర్థం ఆదేశం ఇవ్వడం. సెరిటోరరీ అర్థం ఏమిటి? హక్కు, ఆదేశం, కేసు రద్దు, విచారణ. సెరిటోరరీ అంటే కేసు రద్దు. క్వో అర్థం ఏమిటి? హక్కు. హక్కు ఏమిటి? ఆదేశం, విచారణ, రద్దు. హక్కు ఏమిటి? ప్రొహిబిషన్ రిట్ అంటే అర్థం ఏమిటి? కేసు నిలిపివేయడం, శిక్ష విధించడం, విడుదల చేయడం, విచారణ ప్రారంభం. ప్రొహిబిషన్ రిట్ అంటే కేసుని నిలిపివేయడం. భారతదేశపు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారతదేశపు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్, సంజీవ్ ఖన్నా, ఎన్వి రమణ, యుయు లలిత్. ఆన్సరు డివై చంద్రచూడ్. భారతదేశపు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా, ఎం హిదాయతుల్లా, పిఎన్ భగవతి, ఏఎం అహ్మది. ఆన్సరు హెచ్జే కానియా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 దేని గురించి చెబుతుంది? పార్లమెంటు, సుప్రీంకోర్టు ఏర్పాటు, రాష్ట్రపతి, గవర్నర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటును గురించి చెబుతుంది. ఆర్టికల్ 217 దేని గురించి చెబుతుంది? సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, గవర్నరు, పార్లమెంటు. ఆర్టికల్ 217 హైకోర్టు జడ్జిల గురించి చెబుతుంది. ఐపీసీ సెక్షన్ 302 దేనికి సంబంధించింది? దొంగతనం, హత్య, మోసం, దాడి. ఐపీసీ సెక్షన్ 302 హత్యకు సంబంధించింది. ఐపీసీ సెక్షన్ 376 దేనికి సంబంధించింది? దోపిడీ, హత్య, అత్యాచారం, మోసం. ఆన్సరు అత్యాచారానికి సంబంధించింది. సిఆర్పిసి సెక్షన్ 154 ఏమి సూచిస్తుంది? బెయిలు, ఎఫ్ఐఆర్ నమోదు, శిక్ష, విచారణ. ఆన్సరు ఎఫ్ఐఆర్ నమోదు. సిఆర్పిసి సెక్షన్ 144 ఏ పరిస్థితుల్లో అమలు చేస్తారు? ఎన్నికలు, అత్యవసర పరిస్థితి, శాంతి భద్రత కోసం, పన్నులు, కోర్టు విచారణ. ఆన్సరు అత్యవసర పరిస్థితి, శాంతి భద్రత కోసం. భారతదేశపు మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఇందిరాగాంధీ, ఫాతిమా బీవి, కిరణ్ బేడి, సోనియా గాంధీ. ఆన్సరు ఫాతిమా బీవి. హైకోర్టు రిట్స్లో మాండమస్ అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని సమర్పించు, ఆదేశం ఇవ్వడం, హక్కు ప్రశ్నించడం, కేసు రద్దు. మాండమస్ అంటే ఆదేశం ఇవ్వడం. భారతదేశంలో జ్యుడిషియల్ రివ్యూ అధికారాన్ని ఎక్కడ నుంచి పొందారు? అమెరికా రాజ్యాంగం, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా. జ్యుడిషియల్ రివ్యూ అనే దాన్ని ఎక్కడి నుంచి పొందారు అంటే అమెరికా రాజ్యాంగం నుంచి పొందారు. ఆర్టికల్ 50 దేనిని సూచిస్తుంది? న్యాయ వ్యవస్థ స్వతంత్రత, మౌలిక హక్కులు, పన్నులు, ఎన్నికలు. ఆర్టికల్ 50 అనేది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను తెలియజేస్తుంది. భారతదేశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన న్యాయమూర్తి ఎవరు? పిఎన్ భగవతి,
హెచ్ఆర్ ఖానా, ఏఎన్ రాయ్, కె సుబ్బారావు. ఆన్సరు పిఎన్ భగవతి గారు పిల్ అనే దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏ కేసులో వచ్చింది? గోలక్నాథ్ కేస్, కేశవండ భారతి కేస్, మైనర్వా మిల్ కేస్, మేనకా గాంధీ కేస్. ఆన్సరు ఆప్షన్ బి. ఆర్టికల్ 32ను ఎవరు కాన్స్టిట్యూషన్ హార్ట్ అండ్ సోల్ అని అన్నారు? ఆర్టికల్ 32ను ఎవరు కాన్స్టిట్యూషన్ హార్ట్ అండ్ సోల్ అన్నారు? జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్. ఆన్సరు బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో మొదటి లోక్ అదాలత్ ఎప్పుడు జరిగింది? 1975, 1982, 1990, 2000. భారతదేశంలోని మొదటి లోక్ అదాలత్ ఎప్పుడు జరిగింది? 1982లో జరిగింది. ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి గరిష్ట సమయం ఎంత? 15 రోజులు, 30 రోజులు, 45 రోజులు, 60 రోజులు. ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి గరిష్ట సమయం ఎంత? 30 రోజులు. హైకోర్టు జడ్జి కనీస వయసు ఎంత? హైకోర్టు జడ్జి కనీస వయసు ఎంత? 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు. ఆన్సరు 35 సంవత్సరాలు. ఐపీసీ సెక్షన్ 420 దేనికి సంబంధించింది? హత్య, మోసం, దాడి, దొంగతనం. ఆన్సరు మోసం. ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఏమి జారీ చేయగలదు? ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఏమి జారీ చేయగలదు? ఆర్డర్ మాత్రమే, వ్రిట్స్, శిక్ష, పన్ను. ఆన్సరు వ్రిట్స్ జారీ చేయ. ఐపీసీ సెక్షన్ 300 దేనికి సంబంధించింది? దొంగతనము, హత్య, నిర్వచనము, మోసము, దాడి. ఐపీసీ సెక్షన్ 300 అనేది హత్య నిర్వచనానికి సంబంధించింది. సిఆర్పిసి సెక్షన్ 167 దేనిని సూచిస్తుంది? ఎఫ్ఐఆర్ నమోదు, రిమాండ్, బెయిలు, శిక్ష. ఆన్సరు రిమాండ్ని సూచిస్తుంది. హైకోర్టు జడ్జిని తొలగించేది ఎవరు? రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంటు ద్వారా ఇంపీచ్మెంట్, సుప్రీంకోర్టు. హైకోర్టు జడ్జిని తొలగించేది పార్లమెంటు ద్వారా ఇంపీచ్మెంట్. హెబియస్ కార్పస్ రిట్ ఎప్పుడు ఉపయోగిస్తారు? పన్నులు, అక్రమ నిర్బంధం, ఎన్నికలు, శిక్ష. ఆన్సరు అక్రమ నిర్బంధం. ఆర్టికల్ 19లో ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయి? 5, 6, 7, 8. ఆన్సరు 6. ఐపీసీ సెక్షన్ 378 దేనికి సంబంధించింది? దొంగతనం, మోసం, హత్య, దాడి. ఆన్సరు దొంగతనానికి సంబంధించింది. ఐపీసీ సెక్షన్ 378 అనేది దొంగతనానికి సంబంధించింది. సిఆర్పిసి సెక్షన్ 125 దేని గురించి? మెయింటెనెన్స్, పోషణ భత్యం, ఎఫ్ఐఆర్, బెయిలు, విచారణ. సిఆర్పిసి సెక్షన్ 125 అనేది మెయింటెనెన్స్కి సంబంధించింది. క్యూ వారెంట్ రిట్ అర్థం ఏమిటి? శరీరాన్ని సమర్పించు, ఆదేశం ఇవ్వు. హక్కు ఏమిటి? కేసు రద్దు. ఆన్సరు హక్కు ఏమిటి? సివిల్ కేసులో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిది? న్యాయమూర్తి, అభియోగి, ప్రతివాది, పోలీస్. సివిల్ కేసుల్లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిది? అభియోగిది. ఆర్టికల్ 14 కింద ఏమి వస్తుంది? స్వేచ్ఛ, సమానత్వం, జీవనం, మతం. ఆన్సరు సమానత్వం. ఆర్టికల్ 14 కింద సమానత్వం వస్తుంది. ఐపీసీ సెక్షన్ 34 దేనికి సంబంధించింది? ఉద్దేశపూర్వకమైన చర్య, హత్య, దొంగతనం, మోసం. ఆన్సరు ఉద్దేశపూర్వకమైన చర్య. సిఆర్పిసి సెక్షన్ 41 ఏది సూచిస్తుంది? అరెస్టు అధికారం, బెయిలు, విచారణ, ఎఫ్ఐఆర్. సిఆర్పిసి సెక్షన్ 41 అరెస్టు అధికారాన్ని సూచిస్తుంది. భారతదేశంలో రిట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3, 4, 5, 6. ఆన్సరు 5 రకాలుగా ఉన్నాయి. సెరటోరరీ రిట్
ఎప్పుడు ఉపయోగిస్తారు? శిక్ష విధించడానికి, కేసు రద్దు చేయడానికి, ఆదేశం ఇవ్వడానికి, అరెస్ట్ చేయడానికి. ఆన్సరు కేసును రద్దు చేయడానికి. ఎవిడెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1860, 1872, 1900, 1950. ఎవిడెన్స్ యాక్ట్ అనేది 1872లో వచ్చింది. హైకోర్టు బెంచ్ అంటే న్యాయవాది, జడ్జిల సమూహం, పోలీసు, కోర్టు భవనం. ఆన్సరు జడ్జిల సమూహం. ఆర్టికల్ 226 ద్వారా ఏమి జారీ చేస్తారు? శిక్ష, రిట్సు, పన్నులు, ఎన్నికలు. ఆర్టికల్ 226 ద్వారా రిట్స్ని జారీ చేస్తారు. ఐపీసీ సెక్షన్ 499 దేని గురించి తెలియజేస్తుంది? హత్య, పరువు నష్టం, దొంగతనం, మోసం. ఐపీసీ సెక్షన్ 499 అనేది దేన్ని అంటే పరువు నష్టాన్ని గురించి తెలియజేస్తుంది. సిఆర్పిసి సెక్షన్ 320 దేని గురించి ఉంది? బెయిలు, కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్, అరెస్టు, విచారణ. సిఆర్పిసి సెక్షన్ 320 అనేది కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ గురించి ఉంది. ఐపీసీ సెక్షన్ 302 ఏ నేరానికి సంబంధించింది? దొంగతనము, మోసము, హత్య, దాడి. ఆన్సరు హత్యకు సంబంధించింది. ఇటీవల భారతదేశంలో డిజిటల్ డేటా రక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఇటీవల భారతదేశంలో డిజిటల్ డేటా రక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 2020, 2021, 2023, 2024. ఆన్సరు 2023లో ఆమోదించబడింది. ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఏమి జారీ చేయగలదు? శిక్ష, రిట్సు, పన్నులు, ఎన్నికలు. ఆన్సరు రిట్సు జారీ చేయగలదు. ద్రౌపది ముర్ము ఎవరు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్. ఆన్సరు రాష్ట్రపతి. సిఆర్పిసి సెక్షన్ 154 దేనిని సూచిస్తుంది? బెయిలు, ఎఫ్ఐఆర్ నమోదు, శిక్ష, విచారణ. ఆన్సరు ఎఫ్ఐఆర్ నమోదు. గగన్యాన్ మిషన్ ఏ సంస్థకు చెందినది? డిఆర్డిఓ, ఇస్రో, నాసా, ఈఎస్ఏ. ఆన్సరు ఇస్రోకి సంబంధించింది. ఆర్టికల్ 21 ఏ హక్కుకు సంబంధించింది? సమానత్వం, స్వేచ్ఛ, జీవన హక్కు, మతం. ఆన్సరు జీవన హక్కు. ఇటీవల భారతరత్న 2024లో ఎవరికి ఇచ్చారు? కర్పూరి ఠాకూర్, సచిన్ టెండూల్కర్, రతన్ టాటా, అమితాబ్ బచ్చన్. 2024లో భారతరత్న ఎవరికి ఇచ్చారంటే కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. ఐపీసీ సెక్షన్ 420 దేనికి సంబంధించినది? హత్య, మోసం, దాడి, దొంగతనం. ఆన్సర్ మోసం. నరేంద్ర మోడీ ఏ పదవిలో ఉన్నారు? ప్రధానమంత్రి. సిఆర్పిసి సెక్షన్ 144 ఎప్పుడు అమలు చేస్తారు? శాంతి భద్రత కోసం. చంద్రయాన్-3 ఏ దేశానికి చెందింది? ఇండియా. ఆర్టికల్ 14 ఏ హక్కును సూచిస్తుంది? సమానత్వం. జగదీప్ ధన్కర్ ఎవరు? ఉపరాష్ట్రపతి. ఐపీసీ సెక్షన్ 376 దేనికి సంబంధించినది? మోసం, దొంగతనం, అత్యాచారం, దాడి. ఆన్సరు అత్యాచారం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేనికి సంబంధించింది? విద్య, ఎన్నికలు, న్యాయ వ్యవస్థ, పన్నులు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎన్నికలకు సంబంధించింది. సిఆర్పిసి సెక్షన్ 125 దేని గురించి? మెయింటెనెన్స్ గురించి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏమిటి? శరీరాన్ని సమర్పించు. ప్యాసివ్ యూథనేషియా దయామరణం అంటే ఏమిటి? నేరుగా ఇంజెక్షన్ ఇచ్చి చంపడం, చికిత్స నిలిపివేయడం ద్వారా మరణం కలగడం, శిక్ష విధించడం, పోలీస్ చర్య. ఆన్సరు చికిత్స నిలిపివేయడం ద్వారా మరణం కలగటం. భారతదేశంలో ప్యాసివ్ దయామరణం చట్టబద్ధం చేసిన కేసు ఏది? గోకల్నాథ్ కేస్, అరుణా శాన్బాగ్ కేస్, కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్. ఆన్సరు అరుణా శాన్బాగ్ కేస్. లివింగ్ విల్ అనే భావనకు గుర్తింపు పొందిన కేసు ఏది? మనేకా గాంధీ కేస్, కామన్ కాజ్ కేస్, విశాఖ కేస్, ఎన్జేఏసీ కేస్. లివింగ్ విల్ అనేది కామన్ కాజ్ కేస్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 దేనిని సూచిస్తుంది? జీవన హక్కును సూచిస్తుంది. గౌరవప్రద మరణం, రైట్ టు డై విత్ డిగ్నిటీ ఏ ఆర్టికల్లో భాగం? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. ఆన్సరు ఆర్టికల్ 21లో భాగం. యాక్టివ్ దయామరణం భారతదేశంలో స్థితి ఏమిటి? చట్టబద్ధం, నిషేధించబడింది, కొంతవరకు అనుమతి ఉంది, ఎలాంటి నియమాలు లేవు. యాక్టివ్ దయామరణం అనేది భారతదేశంలో నిషేధించబడింది. ప్యాసివ్ దయామరణానికి చివరి అనుమతిని ఎవరిస్తారు? పోలీసులు, కుటుంబ సభ్యులు, కోర్టు పర్యవేక్షణలో, డాక్టర్ ఒంటరిగా.
ఆన్సరు కోర్టు పర్యవేక్షణలో. లివింగ్ విల్ అంటే ఏమిటి? ఆస్తిపత్రం, ముందుగానే తన మరణంపై నిర్ణయం తెలిపే పత్రం, పోలీస్ రికార్డు, కోర్టు తీర్పు. లివింగ్ విల్ అంటే ముందుగానే తన మరణంపై నిర్ణయం తెలిపే పత్రం అన్నమాట. దయామరణం ప్రధానంగా ఏ హక్కులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది? సమానత్వ హక్కు, జీవన హక్కు, విద్యా హక్కు, ఓటు హక్కు. దయామరణం ప్రధానంగా ఏ హక్కుతో సంబంధం కలిగి ఉంటుందంటే జీవన హక్కు. ప్యాసివ్ దయామరణంలో ముఖ్య నిర్ణయం ఎవరిది? న్యాయమూర్తిది, ఉపాధ్యాయుడిది, బ్యాంక్ అధికారిది, మీడియాది. ఆన్సరు న్యాయమూర్తిది. ఇటువంటి కేసుల్లో కోర్టు ప్రధానంగా దేన్ని పరిశీలిస్తుంది? డబ్బును, రోగి ఆరోగ్య పరిస్థితి మరియు గౌరవప్రద జీవితం, రాజకీయాలు, మీడియా. ఆన్సర్ రోగి ఆరోగ్య పరిస్థితి మరియు గౌరవప్రద జీవితాన్ని పరిగణిస్తుంది. కుటుంబ సభ్యులు పిటిషన్ వేయగలరా అంటే అవును, వేయగలరు. ప్యాసివ్ దయామరణానికి అవసరమైన ముఖ్య షరతు ఏమిటి? కోర్టు అనుమతి, వెంటనే మరణం, కోర్టు అనుమతి ప్లస్ వైద్యుల నివేదిక, కుటుంబ అభిప్రాయం మాత్రమే, డాక్టర్ నిర్ణయం మాత్రమే. ఆన్సర్ కోర్టు అనుమతి ప్లస్ వైద్యుల నివేదిక రెండూ అవసరమే. జీవించే హక్కు మరియు మరణ హక్కు మధ్య సంబంధం ఏమిటి? సంబంధం లేదు. రెండు ఆర్టికల్ 21లో భాగాలే, వేర్వేరు చట్టాలు, ఒకటి మాత్రమే చట్టబద్ధం. ఆన్సరు రెండు ఆర్టికల్ 21లో భాగాలే, జీవించే హక్కు అలాగే మరణించే హక్కు. ఇటువంటి కేసులు సాధారణంగా ఎక్కడ విచారణకు వస్తాయి? గ్రామ పంచాయతీ, జిల్లా కోర్టు, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు, పోలీస్ స్టేషన్. ఆన్సర్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు. అరుణ్ శాన్బాగ్ కేసు ఏ సంవత్సరం జరిగింది? 2005, 2011, 2015, 2018. అరుణ్ శాన్బాగ్ కేసు 2011లో జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమి అనుమతి ఇచ్చింది? యాక్టివ్ దయామరణం, ప్యాసివ్ దయామరణం, రెండు ఏది కాదు. ఆన్సర్ ప్యాసివ్ దయామరణం. కామన్ కాజ్ కేసులో ఏం గుర్తించారు? పన్ను హక్కు, జీవన హక్కు, గౌరవప్రద మరణ హక్కు, ఓటు హక్కు. ఆన్సరు గౌరవప్రద మరణ హక్కు. లివింగ్ విల్ ఏ కేసులో అంగీకరించబడింది? అరుణ కేసు, కామన్ కాజ్ కేసు, గోలక్నాథ్ కేసు, కేశవానంద కేసు. లివింగ్ విల్ అనేది కామన్ కాజ్ కేసులో అనుమతించబడింది. యాక్టివ్ దయామరణం భారతదేశంలో నిషేధం. హర్ష్ రాణా కేసు ఏ విషయానికి సంబంధించింది? హత్య కేసు, దొంగతనము, ప్యాసివ్ దయామరణము, ఎన్నికలు. ఆన్సరు ప్యాసివ్ దయామరణము. ఈ కేసులో వ్యక్తి ఎంతకాలం కోమాలో ఉన్నాడు? 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఆన్సర్ 13 సంవత్సరాలు. సుప్రీంకోర్టు ఏమి అనుమతించింది? యాక్టివ్ దయామరణం, ప్యాసివ్ దయామరణం, శిక్ష, బెయిలు. ఆన్సర్ ప్యాసివ్ దయామరణం. కేసు ప్రధానంగా ఏ ఆర్టికల్తో సంబంధం కలిగి ఉంది? ఇక్కడ బిట్స్ ఏమని అడుగుతారంటే ఈ ఫలానా కేసుకి ఏ ఆర్టికల్తో సంబంధం ఉంది అనేది అడుగుతారనమాట. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. ఆన్సరు ఆర్టికల్ 21. జీవించే హక్కు అలాగే మరణించే హక్కు రెండు కూడా ఆర్టికల్ 21లోనే ఉన్నాయని మనం ఇప్పుడే కదా తెలుసుకున్నాం. ఇది అంటే హర్ష రాణా కేసు ఏ ఆర్టికల్తో సంబంధాన్ని కలిగి ఉంది అలా అనమాట. హర్ష రాణా కేసులో ఎవరు పిటిషన్ వేశారు? ప్రభుత్వం, పోలీసులు, తల్లిదండ్రులు, న్యాయమూర్తులు. ఆన్సరు తల్లిదండ్రులు. భారతదేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? 2022, 23, 24, 25. ఆన్సరు 24లో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టం ఏమిటి? సిఆర్పిసి, బిఎన్ఎస్, ఎవిడెన్స్ యాక్టు, సిపిసి. ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టం ఏది? బిఎన్ఎస్. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు ఏమి చెప్పింది? చట్టబద్ధం, రాజ్యాంగ విరుద్ధం, అవసరం లేదు, మార్చకూడదు. ఆన్సరు రాజ్యాంగ విరుద్ధం. మహిళా రిజర్వేషన్ చట్టం ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తుంది? 25, 30, 33, 50. ఆన్సర్ 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తుంది. డిజిటల్ డేటా రక్షణ చట్టం ఏ అంశానికి సంబంధించింది? పన్నులు, డేటా ప్రైవసీ, ఎన్నికలు, భూమి చట్టం. ఆన్సరు డేటా ప్రైవసీ. అయోధ్య రామ మందిరం ప్రతిష్ట ఎప్పుడు జరిగింది? 2022, 2023, 2024, 2025. అయోధ్య రామ మందిరం ప్రతిష్ట 2024లో జరిగింది. ప్రైవసీ హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? 14, 19, 21, 32. ప్రైవసీ హక్కు అనేది 21లో ఉంది. ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టం ఏది? బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్, సిపిసి, బిఎస్ఏ. ఐపీసీ స్థానంలో వచ్చింది బిఎన్ఎస్. సిఆర్పిసి స్థానంలో వచ్చిన చట్టం ఏమిటి?
బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, ఐపీసీ. ఆన్సరు బిఎన్ఎస్ఎస్. ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చిన చట్టం ఏమిటి? బిఎస్ఏ, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్, సిపిసి. ఆన్సరు బిఎస్ఏ. కొత్త క్రిమినల్ చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? 2024లో అమల్లోకి వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? అది రాజ్యాంగ విరుద్ధం. ఈ కేసు ప్రధాన అంశం ఏమిటి? విద్యా, రాజకీయ నిధుల పారదర్శకత, భూమి పన్నులు. ఆ ఎలక్టోరల్ బాండ్స్లో ప్రధాన అంశం ఏంటంటే రాజకీయ నిధులు, పారదర్శకత. మహిళా రిజర్వేషన్ పార్లమెంట్లో ఎంత శాతం ఉంది? మహిళలకు రిజర్వేషన్ 33% ఉంది. ఈ చట్టం పేరు ఏమిటి? మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కదా, ఆ చట్టం పేరు ఏమిటి? నారీ సురక్ష, నారీ శక్తి, వందన అభియాన్, ఉమెన్ యాక్ట్, సమాన్ యాక్ట్. ఆన్సరు నారీ శక్తి వందన్ అభినయం. డిజిటల్ పర్సనల్ డేటా చట్టం ఏ అంశానికి సంబంధించింది? డేటా ప్రైవసీ. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏమిటి? వ్యక్తిగత డేటా రక్షణ. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? చంద్రచూడ్. భారతదేశపు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా. అయోధ్య రామ మందిరం ప్రతిష్ట ఎప్పుడు జరిగిందంటే 2024లో జరిగింది. ఇది ఏ రకమైన సంఘటన? చారిత్రక, రాజకీయ, చారిత్రక, మత సంబంధం, ఆర్థిక, సైనిక. ఆన్సరు చారిత్రక మరియు మత సంబంధమైన సంఘటన. ఆర్టికల్ 21 దేన్ని సూచిస్తుంది? జీవించే హక్కును సూచిస్తుంది. రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్లో ఉంది? 21వ ఆర్టికల్లోనే ఉంది. దయామరణం. అరుణ్ శాన్బాగ్ కేసు ఏది? దయామరణం కేసు. కామన్ కాజ్ కేసు ఏ అంశానికి సంబంధించింది? లివింగ్ విల్కి సంబంధించింది. హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని సమర్పించు. మాండమస్ అంటే ఏమిటి? ఆదేశాన్ని ఇవ్వడం. ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టం పేరు ఏమిటి? బిఎన్ఎస్. సిఆర్పిసి స్థానంలో వచ్చింది బిఎన్ఎస్ఎస్. ప్రైవసీ హక్కు ఎక్కడ గుర్తించబడింది? ఆర్టికల్ 21లో గుర్తించబడింది. ఎలక్టోరల్ బాండ్స్ కేసు ఏ అంశానికి సంబంధించింది? రాజకీయ నిధులకు సంబంధించింది. మహిళా రిజర్వేషన్ చట్టం ఎక్కడ వర్తిస్తుంది? పార్లమెంట్. బిఎన్ఎస్ఎస్ అంటే అర్థం ఏమిటి? భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్ కోడ్. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. బిఎస్ఏ అంటే సాక్ష్య చట్టం, శిక్షా చట్టం, పన్ను చట్టం, ఎన్నికల చట్టం. బిఎస్ఏ అంటే సాక్ష్య చట్టం. బిఎన్ఎస్ అంటే ఏమిటి? క్రిమినల్ ప్రొసీజర్, భారత న్యాయ సంహిత, సాక్ష్య చట్టం, రాజ్యాంగం. ఆన్సరు భారతీయ న్యాయ సంహిత. సిజేఐ పదవీ విరమణ వయస్సు ఎంత? 65 సంవత్సరాలు. ఆర్టికల్ 32 దేనిని సూచిస్తుంది? హైకోర్టు అధికారాలు, సుప్రీంకోర్టు రిట్ అధికారాలు, పన్నులు, ఎన్నికలు. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు రిట్ అధికారాన్ని సూచిస్తుంది. ఆర్టికల్ 226 దేన్ని సూచిస్తుందంటే హైకోర్టు రిట్ అధికారాన్ని సూచిస్తుంది. లివింగ్ విల్ ఏ కేసులో గుర్తింపు పొందింది? కామన్ కాజ్ కేసులో. ప్యాసివ్ దయామరణానికి అనుమతి ఎవరు ఇస్తారు? కోర్టు ఇస్తుంది. యాక్టివ్ దయామరణం పరిస్థితి ఏమిటి? ఇది మన దేశంలో నిషేధం. డిజిటల్ పర్సనల్ డేటా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 23లో వచ్చింది, 2023లో. మహిళా రిజర్వేషన్ చట్టం ఎంత శాతం ఇస్తుంది? 33% ఇస్తుంది. రామ మందిరం ప్రతిష్ఠ ఏ సంవత్సరంలో జరిగింది? 2024లో జరిగింది. ప్రైవసీ హక్కు ఏ చట్టం కిందకు వస్తుంది? ప్రైవసీ హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? 21వ ఆర్టికల్లో ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో తీర్పు ఏమిటి? ఇది రాజ్యాంగ విరుద్ధం. పిల్ను పూర్తి రూపం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ 302 ఏమిటి? పిల్ అన్నా కదా, ఐపీసీ 302 అనేది హత్య. ఐపీసీ 420 అనేది మోసం. సిఆర్పిసి 154 అనేది ఎఫ్ఐఆర్ నమోదు. సిఆర్పిసి 41 అనేది అరెస్ట్ అధికారం. హెబియస్ కార్పస్ అంటే శరీరాన్ని సమర్పించు. మాండమస్ అంటే ఆదేశం ఇవ్వటం. ఎలక్టోరల్ బాండ్స్ అంటే రాజకీయ నిధులు. బిఎన్ఎస్ఎస్ అంటే
సాక్ష్య చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కొత్త చట్టం, పన్ను చట్టం, రాజ్యాంగం. బిఎన్ఎస్ఎస్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కొత్త చట్టం. బిఎస్ఏ అంటే ఏమిటి? శిక్షా చట్టం కాదు, సాక్ష్య చట్టం. బిఎస్ఏ అంటే సాక్ష్య చట్టం. బిఎన్ఎస్ అంటే ఏమిటి? భారతీయ న్యాయ సంహిత. ఇవి భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 20, 22, 25, 30. ఆన్సరు 22 భాగాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యున్నత కోర్టు ఏమిటి? సుప్రీంకోర్టు. హైకోర్టు కింద ఉండే కోర్టు ఏమిటి? జిల్లా కోర్టు. హెబియస్ కార్పస్ అంటే ఏమిటి? శరీరాన్ని సమర్పించు. మొత్తం రిట్స్ ఎన్ని? 5. ఐపీసీ 302 అంటే ఏమిటి? హత్య. ఐపీసీ 376 అంటే ఏమిటి? అత్యాచారం. ఐపీసీ 420 మోసం. సిఆర్పిసి 154 ఎఫ్ఐఆర్. సిఆర్పిసి 125 సిఆర్పిసి 154 ఎఫ్ఐఆర్. సిఆర్పిసి 125 మెయింటెనెన్స్. ఆర్టికల్ 14 సమానత్వం. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 32 రిట్ జ్యుడిషన్. భారతదేశ ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్. హైకోర్టు జడ్జిని ఎవరు నియమిస్తాడు? ప్రెసిడెంటే నియమిస్తాడు. ఆర్టీఐ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2005లో. ఎవిడెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1872లో. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏ కేసులో వచ్చింది? కేశవానంద భారతి కేసులో వచ్చింది. రైట్ టు ప్రైవసీ ఏ కేసులో గుర్తింపు పొందింది? పుట్టస్వామి కేసులో. లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? త్వరితగతిన పరిష్కారం. పిల్ అంటే ఏమిటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. హెబియస్ కార్పస్ రిట్ ఎందుకు ఉపయోగిస్తారు? పన్నులు, అక్రమ నిర్బంధం, ఎన్నికలు, భూమి వివాదం. ఆన్సరు అక్రమ నిర్బంధం. ఈ రిట్ ఎవరి కిందకి వస్తుంది? హెబియస్ కార్పస్ రిట్ ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 కిందకి వస్తుంది. హెబియస్ కార్పస్ని ఎవరు జారీ చేస్తారు? కోర్టు. హెబియస్ కార్పస్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? స్వేచ్ఛ, రక్షణ. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎంత సమయంలో కోర్టుకు తీసుకొని రావాలి? హెబియస్ కార్పస్ ప్రకారం 24 గంటల్లో. హెబియస్ కార్పస్ ఏ హక్కుతో సంబంధాన్ని కలిగి ఉంది? జీవన మరియు స్వేచ్ఛ హక్కు. ఇవి ఏపీ హైకోర్టుకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.